ఈస్ స్పందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లైవ్ బై స్పందన. అండ్ ఫస్ట్‌లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థాంక్స్. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు 2000 సబ్స్క్రైబర్స్ హిట్ చేసినాను కాబట్టి. అండ్ మీ సపోర్ట్ నాకు ఇంకా ఇంకా కావాలి. నేను మీరిట్లా నన్ను ఎంకరేజ్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ తీస్తా ఉంటాను. నాకు గూడా మంచి బూస్టప్‌గా ఉంటుంది. ఇంకా ఇంకా చేయాలని గూడా నాకు అనిపిస్తా ఉంటది. సో, ఈరోజు నేను నా వెయిట్ లాస్ జర్నీలో డే 27లో అయితే ఉన్నాను. డే ఇన్ మై లైఫ్ అయితే వ్లాగ్ తీశాను. సో, ఈ వ్లాగ్ అంతా నా డైలీ రొటీన్ ఉంటది. డే ఇన్ మై లైఫ్ అండ్ సమ్ నా డ్రెస్ హాల్ గూడా చూపిస్తా. చూసేయండి మొత్తం కంప్లీట్‌గా. ముందులాగా కాకుండా డైట్ స్టార్ట్ చేశాక నా డైలీ రొటీన్ అయితే చాలా అంటే చాలా మారిపోయింది. ఎప్పుడు లేజీగా ఉండే నేను ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఒక ఎనర్జీతో నా పనులైతే మొదలు పెడుతున్నా. చాలా అంటే నిజంగా చెప్తున్నా మీరు నమ్ముతారో నమ్మరో గానీ డైట్ స్టార్ట్ చేసినంక ఎంత యాక్టివ్‌గా ఉంటున్నా అంటే లిటరల్లీ నేనే షాక్ అయితున్నా. అంటే నాకు ముందు ఉత్తుత్తినే చికాకు పడేదాన్ని, ఇరిటేషన్ వచ్చేది. సో, ఈ డైట్స్ చేసినంక మనం కరెక్ట్‌గా ఫుడ్ తింటున్నాము. ఒక పద్ధతిలో తింటున్నాం గాబట్టి, అసలు నాకు బాడీ అంత యాక్టివ్‌గా ఉంటుంది. అసలు నాకు ఇరిటేషన్ వస్తలేదు, లేజీగా ఉంటలేను. అండ్ మెయిన్‌గా నేను ముందు లంచ్ చేసినాక నాకు ఫుల్‌గా నిద్రొచ్చేసేది. ఆ నిద్ర గూడా పోతలే. నేను మంచిగా అసలు ఆఫ్టర్‌నూన్ గూడా పడుకుంటలేను. ఇంకా నైట్ డిన్నర్ ఫినిష్ చేసినాక అంటే డిన్నర్ నేను చేయట్లే కదా! సారీ. పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ ఫినిష్ అయిపోయినంక నేను జీరా వాటర్ అదంతా తాగేసి పడుకున్నానంటే మంచిగా మార్నింగ్ లేస్తున్నా. అంతా మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ మంచిగుంటుంది నాకు. సో, మన ఇంట్లో పనులు మనమే యాక్టివ్‌గా చేసుకోవడం వల్ల చాలా క్యాలరీస్ గూడా బర్న్ అవుతాయి. డైట్ అంటే కేవలం వర్కౌటే గాదు. రోజంతా యాక్టివ్‌గా ఉండడం, ఇల్లు సర్దుకోవడం, క్లీనింగ్ ఇవి గూడా ఫిట్‌నెస్‌లో భాగమే. ఫిజికల్‌గా గూడా మనం యాక్టివ్‌గా ఉండాలి. ఖచ్చితంగా యాక్టివ్‌గా ఉండాలి. లేజీగా ఉంటే మాత్రం మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటాయి. అందుకే ఫిట్‌నెస్ మీద కాన్సంట్రేట్ చేయండి. అండ్ ఇంట్లో వాళ్ళ కోసం అయితే నేను పూరి చేషిన. ఇంకా కిడ్స్ గూడా పూరి అంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఒకప్పుడు నేను గూడా బాగా తింటుండే పూరి గూడా. ఇప్పుడు తినట్లేదు. సో, ఈరోజు నిజంగా చెప్తున్నా అసలు నేను తినలేదు. ఇంకా నా కోసం అయితే బాయిల్డ్ పీనట్స్ చేసిన. రెసిపీ కావాలంటే షార్ట్స్‌లో ఉంది చూసేయండి. హాయ్! నేను రీసెంట్‌గా కొన్ని అమెజాన్ నుంచి ఒకటి, ఎజియో నుంచి ఒకటి అండ్ యెస్ 2 అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన, ఒకటి అజియో నుంచి ఆర్డర్ చేసిన. అవేంటో మీకు చూపిస్తా. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ చాలామంది నాకు షార్ట్స్‌లలో చెప్పిర్రు. లైక్ యాపిల్ సైడర్ వెనిగర్‌ని ఖచ్చితంగా స్ట్రాతోనే తాగాలి. సో దట్ ఎనామిల్ కూడా పోదు అని. అంటే నాకు కూడా ముందు తెలుసు. అంటే మనం ఒకటి తీసుకునే ముందు మనం దాని ప్రికాషన్స్, సేఫ్టీ అన్నీ చూసుకుంటాం కదా! సో అట్లా చూసుకున్నాం. కాకపోతే మేమేమనుకున్నామంటే ఇప్పుడు సతీష్ ఏం చెప్పిండంటే, ఇట్స్ ఓకే మనం తొందరగా తాగేస్తే ఏం కాదులే అని అంటే, సరే అనేసి ఇంక అట్లనే తాగుతున్నా. కానీ ఇంకా నాకు అన్ని కామెంట్స్ వస్తున్నాయి. ప్లస్ నేను కూడా కొన్ని సెర్చ్ చేస్తే ఇంకా బెటరే కదా మనకి ఎనామిల్ కూడా పోకుండా ఉంటుంది అనేసి నేనైతే ఒకటి టంబ్లర్ ఆర్డర్ చేసుకున్నా, గ్లాస్ టంబ్లర్. అండ్ ఇంకా రెండేమో డ్రెస్సెస్ మీకు చూపిస్తాను. అండ్ యా ఇది టంబ్లర్ అండ్ ఇవైతే డ్రెస్సెస్. ఫస్ట్ మీకు టంబ్లర్ చూపిస్తా. ఇది చాలా యూజువల్గా అమెజాన్లో తొందరగా డెలివరీస్ వస్తాయి, కానీ ఇది మాత్రం చాలా లేట్గా వచ్చింది. ఎప్పుడో సండే అనుకుంటా, సాటర్డేనో సండేనో పెట్టిన. ఈరోజు థర్స్డే, ఈరోజు వచ్చింది. బట్ ఎనీవేస్ ఇది లేదని నేను 2 డేస్ నుంచి సినమిన్ వాటర్ తాగిన, యాపిల్ సైడర్ తాగలేదు. సో వచ్చినాక పర్ఫెక్ట్గా తాగుదాం అనేసి. ఓ నైస్. సో ఇది పెట్టిన. వావ్! ఇది మంచిగా ఉంది కదా, క్యూట్ ఉంది. యా ఇది స్ట్రా అండ్ ఇదంతా గ్లాస్. ఇక్కడ చూసారా బ్లాక్, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, బ్లాక్, బ్రౌన్ అండ్ ఇది కొంచెం పీచ్ కలర్. బాగుంది, నాకైతే ఇది నచ్చింది. సో రేపటి నుంచి నేను దీంట్లో తాగుతా, మీకు కూడా చూపిస్తా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తాస్ అంటాం కదా అది. ఇది నేను అజియోలో పెట్టుకున్నా ఫ్రమ్ ద బ్రాండ్ అవాసా. సి లుక్ అట్ దిస్, ఇట్లా ఉంటుంది.
యా, సో ఇలా ఉంటుంది మంచిగా. ఈ కలర్లో లెగ్గిన్ వేసుకొని పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఏదైనా ఉంటే వేసుకుంటా. అండ్ అమెజాన్లో పెట్టుకున్నాం ఫ్రమ్ ద బ్రాండ్లీ బాస్, నా ఫేవరెట్ బ్రాండ్. ఈ బ్రాండ్లో చాలా అంటే చాలా బాగుంటాయి, లిటరలీ చెప్తున్నా. నాకు కుర్తా సెట్స్ అన్నీ లిబాస్ బ్రాండ్ నుంచే. క్వాలిటీ పరంగా ఎంత బాగుందంటే ప్యూర్ కాటన్ ఉంటుంది. అసలు కంఫర్ట్ లెవెల్స్ ఎట్లుంటాయంటే అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి కుర్తా అండ్ ఇది దాని బాటమ్ అండ్ పాకెట్స్ కూడా ఇస్తారు. సో ఇట్లా ఎలాస్టిక్ ఉన్న బాటమ్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా. అండ్ ఇది వచ్చేసి దుపట్టా. దుపట్టా కూడా చాలా పెద్దగా ఉంది. ఎస్, ఈ డ్రెస్కి కూడా బాగా మ్యాచ్ అయింది. సో అదనమాట. సో అవి నా 3 ఆర్డర్స్ వచ్చినాయి, మీకు చూపించిన. మీకు నచ్చినాయా? మీకు నచ్చితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నాకు బాగా నచ్చింది, క్యూట్ ఉంది. కొంచెం నాకు ఒక డౌట్ ఉంది, ఏంటంటే ఇది వాడుతుంటే ఏమన్నా పోతుందా అనేసి. కొంచెం ఇది కొంచెం మిక్స్డ్ ఉంది, ఇది ఏమైనా పోతుందా అని ఒక చిన్న డౌట్. బట్ ఇట్స్ ఓకే, ఆ ప్రైస్లో వర్తే. అండ్ నన్ను చాలామంది షార్ట్స్లో అడిగేది ఒక చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు కామెంట్స్. ఎట్లా అంటే డైట్లో వాటర్ తీసుకోవచ్చా, అసలు నా టైంలో వాటర్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. వాటర్కి అసలు క్యాలరీస్ ఏమి ఉండవు. మ్యాక్సిమం ఖచ్చితంగా మనం ఒక 3 to 4 లీటర్స్ ఖచ్చితంగా తాగాల్సిందే. వాటర్కి అయితే క్యాలరీస్ అయితే ఏమి ఉండదు. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ గురించి ఒక డౌట్ ఉండే, అది నేను స్ట్రా అయితే ఈరోజు అయితే తీసేసుకున్నా. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ తీసుకొని దాని ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడు నాకైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అండ్ వెయిట్ లాస్ గురించే కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవచ్చు యాపిల్ సైడర్ వెనిగర్. డైలీ తాగక బుద్ధి కాకపోతే ఆల్టర్నేట్ డేస్గా తాగండి. ఒకరోజు సినమిన్ వాటర్ తాగండి, ఒకరోజు లెమన్ వాటర్ లెమన్ హాట్ వాటర్ విత్ లెమన్ తాగండి, అండ్ ఒకరోజు ఇది తాగండి. అండ్ గ్రీన్ టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళు గ్రీన్ టీ కూడా తాగొచ్చు. సో అట్లా డే బై డే మీకు ఆల్టర్నేట్గా చేంజ్ చేసుకుంటూ తాగండి. అండ్ ముందు అంతా ఎట్లుండేదంటే నేను స్టార్టింగ్లో ఎట్లా ఏం అడిగేదంటే మా ఆయనని, ఇట్లా వెయిట్ లాస్ అయితే నాకు ఏమైనా గిఫ్ట్ కొనివ్వాలి, నాకు రింగ్ కొనియాలి, వాచ్ కొనియాలి, లేకపోతే అట్లా నేను ఏమైనా అడుగుతుండే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రీసెంట్ టైమ్స్లో ఈ వెయిట్ లాస్ జర్నీ అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఇంత ఫాలోవర్స్ వస్తే నాకు ఇది కొనియాలి అది కొనియాలి అని అడుగుతున్నా. యా యూట్యూబ్ కమ్యూనిటీ కూడా బాగా బిల్డ్ చేసుకోవాలని నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. ముందు నుంచే నేను స్టార్ట్ చేస్తే బాగుండేమో, అంటే అప్పుడు చిన్నపిల్లలు ఉండే అంత పాసిబుల్ కాలేదు. అందరినీ చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు, ఎందుకు స్టాప్ చేసిన, ఇది నా ప్యాషన్ కదా, చేయాలని ఉంది కదా అనేసి. యా మళ్ళీ స్టార్ట్ చేసిన, చాలా హ్యాపీగా ఉంది. అండ్ 2000 సబ్స్క్రైబర్స్ కూడా అయినరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇట్లనే నాకు సపోర్ట్ ఇవ్వండి. నేను అంటే మనకి ఇట్లా ఫాలోవర్స్ వస్తుంటే, సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే, ఇన్స్టాలో కూడా నాకు చాలామంది వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు, హౌస్ వైఫ్స్ అందరు నన్ను ఫాలో అవుతుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, మంచి ఫీలింగ్ ఉంటుంది ఒకటి. ఆ ఫీలింగ్ అనేది నన్ను చూసి ఇట్లా ఇన్స్పైర్ అవుతున్నారు, నన్ను చూసి కూడా ఇట్లా చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నారంటే ఆ ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది. ఇంకా మీకోసం యాక్చువల్గా అయితే నేను ముందు వెయిట్ లాస్ జర్నీ చాలా రోజులు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా స్టార్ట్ చేస్తా, ఒక 10-15 డేస్ చేస్తా, మళ్ళీ స్టాప్ చేస్తా, 10-15 డేస్ చేస్తా, మళ్ళీ స్టాప్ చేస్తా. కానీ ఈ యూట్యూబ్లో నేను ఎప్పటి నుంచి అయితే పెట్టుకుంటూ వస్తున్నానో, నేను ఇంకా రిజల్ట్ అనేది చూపించాలి కదా. మనకు ఏంటంటే పట్టుదల ఉంటుంది కదా, ఆ పట్టుదలతోనే నేను రేపు నేను పెట్టాలి, నేను ఇది స్టార్ట్ చేసినాను, వెయిట్ లాస్ చూపించాలి, ఖచ్చితంగా చూపించాలని
ఈ ముందు 10 డేస్ స్టార్ట్ చేసి అమ్మ క్రేవింగ్స్ వస్తుంటే ఏదో ఒకటి తినేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎంత క్రేవింగ్స్ వచ్చినా నిజంగా చెప్తున్నా, నిజంగా అసలు ఎంత క్రేవింగ్స్ వచ్చినా కూడా వాటిని కంట్రోల్ చేసుకుంటున్నా. యూజువల్లీ నేను ఒక ఫుడీ, బాగా తింటా, మంచిగా తింటా, అయినా బాడీ కూడా అట్లనే తొందరగా వెయిట్ గెయిన్ అయిపోతా. కొందరైతే చాలా లక్కీ, నేను చెప్తున్నా. వాళ్ళైతే అసలు తిన్నా లావు గారు, ఇంత తిన్నా లావు గారు. వాళ్ళకి మెటబాలిజం మేబీ అది ఎక్కువ ఉంటుంది అనుకుంటా, అందుకని వాళ్ళు ఎంత తిన్నా లావు గారు. నా బాడీ కేసు మాత్రం అట్లా కాదు. నేను కొంచెం ఇట్లా మంచి ఇప్పుడు 3 పూటలు తిన్నాను అనుకో, అట్లా ఒక 1 వీక్ 3 పూటలు తింటే ఖచ్చితంగా నేను ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అవుతాం. సో అట్లా నా బాడీ అట్లా ఉంటుంది. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, కొంతమంది రైస్ తినద్దు అంటున్నారు, కొంతమంది ఏమో చపాతీ తినొద్దు అంటున్నారు. రైసే తినాలి, చపాతీ తినొద్దు, చపాతీయే తినాలి, రైస్ తినాలి అంటే అది నేను ఒక్కటి చెప్తాను. ఇప్పుడు నా బాడీ ముందు ఎట్లుండేదంటే, నేను ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సెకండ్ ప్రెగ్నెన్సీలో దాదాపు 90 to 93 kgsకి వచ్చిన నేను. అది అప్పుడు చాలా ఫ్యామిలీ వాళ్ళంతా, నువ్వు చాలా లావ్ అయిపోయినావు, కష్టమవుతుంది నీకు, మళ్ళీ తర్వాత నీకు చాలా అంటే చాలా కష్టమవుతుంది, నువ్వు ఈజీగా వెయిట్ లాస్ అవ్వలేవు అని అనేవాళ్ళు. యా, ఇట్స్ ట్రూ. మనం ఇప్పటిలాగా నేను ఇప్పుడు చేసేలాగా స్ట్రిక్ట్గా చేస్తేనే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేసిన అంటే, నాకు అప్పుడు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, వెయిట్ పుట్ ఆన్ అయిపోయినా, సెకండ్ డెలివరీ అండ్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కదా డెలివరీ తర్వాత. ఫస్ట్ ఒక బాబు, అప్పుడు జస్ట్ వాడు 2.5 years, పాప, ఇద్దరిని మేనేజ్ చేయడము, మళ్ళీ నేను నా హెల్త్ అండ్ ఫీడింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ మైండ్లో పెట్టుకొని ఇంక ఇప్పుడు వెయిట్ లాస్ చేయడం చాలా కష్టము. ఇంకా డాక్టర్ని అడిగిన, ఎట్లా మరి నేను ఇప్పుడు ఇంత వెయిట్ పుట్ ఆన్ అయినా అనేసి. అప్పుడు ఆమె నాకు షుగర్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని ఎవ్రీథింగ్ చేసేసింది. ఇంత లావ్ అయిపోయినావు, నిజంగానే అవును కరెక్టే, ఇంత లావ్ అయినావు అని. తర్వాత చూస్తే నాకు ఏది లేదు, అంత పర్ఫెక్ట్, అంతా బాగున్నా, జస్ట్ ప్రెగ్నెన్సీ హార్మోనల్స్ వల్ల లావ్ అయిపోయినా. ఇంకా తర్వాత అప్పుడు నాకు సజెస్ట్ చేసింది మంచిగా, గడిక ఉంటుంది కదా, ఇప్పుడు నేను తింటున్నా, అది మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసేదంటే జొన్నలు రాగులు కలిపి గడిక చేసేది, దాన్ని కర్డ్తో కానీ ఇంకా కర్రీస్తో కానీ తినేదాన్ని. అట్లా నేను ఒక కంటిన్యూగా 6 months నేను ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత 6 months కంటిన్యూగా తినుకుంటూ వచ్చిన. అప్పుడు ఏమైందంటే, నేను వెయిట్ గెయిన్ అవ్వకుండా చిన్న బాడీలో నీరు అంత ఉంటుంది కదా, అంతా పోకుండా వచ్చింది. ఇంకా తర్వాత 1 year తర్వాత నేనేం చేసిన అంటే, ఇప్పుడు మీరు ఏదైతే నాకు కొంతమంది సజెస్ట్ చేస్తున్నారో రైస్ తినండి అని, సేమ్ అదే ప్రాసెస్లో నేను ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని, లంచ్లో కొంచెం రైస్ విత్ లాట్స్ ఆఫ్ కర్రీ తినేదాన్ని, కర్డ్ తినేదాన్ని. ఇంకా డిన్నర్కి వచ్చేసి జస్ట్ ఒక 1-2 చపాతీస్, లేదా ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్, లేదా గడక విత్ కొంచెం కర్డ్. యా, మీరు అన్నట్టే నేను కూడా ఒప్పుకుంటా, మా ఆయన కూడా అదే అంటాడు, చపాతీ ఈజ్ ఈక్వల్ టు రైస్ అని. యా, చపాతీ ఈజ్ ఈక్వల్ టు రైస్, కానీ చపాతీలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో అందుకు నేను చపాతీ చూస్ చేసుకున్నా. సో అయితే నేను ఇప్పుడు నా డెలివరీ అయిపోయి ఇప్పుడు మా పాపకి 3 years కంప్లీట్ అయినాయి. లిటరలీ 2 years నుంచి నేను డైలీ 1 meal తింటున్నా, అది కూడా రైస్ తింటున్నా, విత్ కర్రీ తింటున్నా. అంటే మరీ స్ట్రిక్ట్గా కాదు, బట్ రైస్ అండ్ కర్రీ తినేదాన్ని. ఇంకా నైట్ ఏదో ఒక టిఫిన్ తినేదాన్ని, లేదంటే బిఫోర్ 7 ఏదైనా ఉంటే తినేసేదాన్ని, బట్ట మీద తాగేదాన్ని, ఏది ఉన్నా కానీ ఇంత తక్కువ క్వాంటిటీలో తిన్నా. కానీ నేను వెయిట్ లాస్ అవ్వలేదు, జస్ట్ నా బాడీ మెయింటైన్ అవ్వకుండా వచ్చింది, మెయింటైన్ అయ్యింది. ఎప్పుడో 1 monthకో 2 monthskో జస్ట్ 1 kg తగ్గినట్టు చూపించేది. మళ్ళీ తర్వాత మనం ఏదైనా పార్టీసో బయటికి పోవడం, తినడం అవన్నీ చేస్తే మళ్ళీ నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యేదాన్ని. అసలు నేను అంత కష్టపడి రైస్ తింటూ రైస్ మానేసి చేస్తే నాకు రిజల్ట్ లేదు. ఓన్లీ జస్ట్ బాడీ వెయిట్ మెయింటైన్ అయ్యేది, నేను ఏం వెయిట్లో అవుతున్నానో ఆ వెయిట్లోనే మెయింటైన్ అయ్యేది. సో దానివల్ల నేను ఇప్పుడు చపాతీకి షిఫ్ట్ అయినా అందుకు. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం రైస్ తింటే మనం కంట్రోల్ అనేది ఉండదు. కొంచెం తిన్నాం కదా, ఇంకొక ముద్ద తిన్నాం, ఇంకొక కొంచెం కర్రీ వేసుకొని తిన్నాం, పెరుగు వేసుకొని తిన్నాం అనే దాంట్లోకి వస్తుంది మనకు. అందుకని చపాతీ అయితే బెస్ట్ అంటే బెస్ట్. 2 తిన్నా చాలా, అసలు ఫుల్ అయిపోతుంది.
ఇంత 2 చపాతీస్, ఇంత కర్రీ, మళ్ళా సలాడ్ పెట్టుకుంటాము. దాంతో పాటు చికెన్ ఉంటే చికెన్, లేదంటే బాయిల్డ్ ఎగ్స్, ఇంకా ఇంకా వేరే సైడ్‌కి ఇప్పుడు బీన్స్ తాలింపు, లేదంటే మిల్ మేకర్ తాలింపు, అట్లా ఎవ్రీథింగ్ పెట్టుకొని మనం 2 చపాతీస్ తిన్నామంటే అసలు ఫుల్ ఉంటది. చపాతీ ప్లేస్‌లో చపాతీ కొంతమందికి పడదు. వాళ్ళు రైస్ పెట్టుకోండి. చాలా చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసైతే. అండ్ ఇది నేను చెప్పాలనుకుంటున్నా. చపాతీకి, రైస్‌కి డిఫరెన్స్ ఇది. అంటే మేబీ చెప్పలేము. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటది. సో, నాకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. సో, అది నేను యూజ్ చేసుకుంటున్నా. సో, ఈరోజైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే బాయిల్డ్ పీనట్ చాట్ ఏసుకున్నా. సూపర్ ఉందా? ఈరోజైతే నేను పీనట్స్ చాట్ చేసుకున్నా. ఇంకా లంచ్‌కి ఇంకేం ప్రిప్ చేయలేదు. వీళ్ళకైతే పూరి చేసిన. జున్ను పూరి తిని స్కూల్‌కి వెళ్ళిపోయిండు. ఖుషి పూరి తిన్నది, పాలు తాగింది. ఇంకా మా వారికైతే పూరి ఇంకా పప్పు, నిన్నటి పప్పు ఉండే, ఇంకా పూరి పప్పు చేసిన. అంటే ఏమైతుందంటే కొంచెం కష్టమే అవుతుంది నాకు. అంటే వాళ్ళకొకటి చేయడం, నేనొకటి చేయడం. నాకు పూరి అంటే కూడా ఇష్టమే. జనరల్‌గా యూజువల్‌గా మనం సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ అన్నీ తింటా నేను ఇష్టంగా. సో, ఇంకా ఫుల్ టెంప్ట్ అయిపోయినా. షిట్ ఎయ్యాలనేసి ఇంగా పీనట్సే తిన్నా. అదే అనమాట. ఇంకా లంచ్‌కి ఇప్పుడు ఏదైనా చెయ్యాలి. ఏదైనా జెయ్యాలి. సో, చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఎందుకున్నా అంటే ఇట్లా మనం వెయిట్ లాస్ ఇంత కష్టపడి చేస్తుంటే రిజల్ట్ ఉంటుంది గదా! రిజల్ట్‌కి నా ఫేస్ చాలా చాలా గ్లో అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది. ఓయ్! సో, అది. సో, లంచ్‌కి ఏం చేశానో కూడా చూపిస్తాను. స్టే ట్యూన్ వీడియో మొత్తం చూడండి. ఓకేనా? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను నా వెయిట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో నా వెయిట్ అప్డేట్ ఇస్తా. ఈ మంత్ అయిపోగానే నేను నా వెయిట్ అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా వీడియో చూడండి. నాకు ఎక్కువ వచ్చే క్వెషన్ అదే అనమాట. మీ వెయిట్ ఎంత ఉన్నారు? మీ వెయిట్ చూపిస్తూ వీడియో చేస్తేనే కదా మంచిగా ఉంటది. అండ్ చూపిస్తూ చేస్తే నీకు ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు. నీకు ఇంకా మంచిగా ఉంటది అనేసి అంటున్నారు. యాహ్! అది కరెక్టే. కాకపోతే నేను ఏమనుకున్నా అంటే ఈ 1 మంత్ నేను చేయగలుగుతాను. మధ్యలో డ్రాప్ అయితే ఎట్లా మంచిగా ఉండదు కదా! ఇట్లా వెయిట్ పెడుతూ ఇంకా మధ్యలో డ్రాప్ అయితే బాగోదు కదా అనేసి నేను వెయిట్ అయితే అప్డేట్ చేయట్లేదు. అంతే తప్ప వేరేది వెయిట్ చూపిస్తే ఏదో అనుకుంటారని కాదు. వెయిట్ అప్డేట్ ఓకే. నాకు రిజల్ట్ ఉంటేనే పెడితే కొంచెం మంచిగా ఉంటది అనేసి. సో, నా రిజల్ట్ ఉంది కాబట్టి ఈ 1 మంత్ తర్వాత నేను పోస్ట్ చేస్తా అని ఫస్ట్ నుంచి చెప్తున్నా. సో, 1 మంత్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 3 డేస్ ఏమో ఉన్నట్టుంది అంతే. 3-4 డేస్ ఎగ్జాక్ట్‌గా ఐ డోంట్ నో. సో, ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 12థ్ ఫెబ్. కానీ నేను ఈరోజు 27లో ఉన్నా. అంతే ఒక 3 డేస్ తర్వాత నేను నాకు నా వెయిట్ లాస్ ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది చూపిస్తా. చూడండి. ఫుల్ వీడియో వేస్తా ఆ రోజు కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాంట్లో నేను మీ కామెంట్స్ ఏమైనా క్వెషన్స్ ఉంటే నేను ఆ నెక్స్ట్ వీడియోలో అన్నీ చెప్తా. ఓకేనా? అండ్ ఇప్పుడైతే లంచ్‌కి ఏం చేస్తున్నానో కూడా చూసేయండి. ఓకేనా? ఇక ఈరోజు నా డైట్ ఎసెన్షియల్స్ కొన్ని అయిపోయినాయి. వెయిట్ లాస్‌లో మనం ఎప్పుడు స్టాక్ రెడీగా పెట్టుకోవాలి. లేకపోతే గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవాళే గదా అయిపోయింది. రేపు చూద్దాంలే అని చీటింగ్ స్టార్ట్ చేస్తాం మనం. అందుకే వెంటనే మనకు గావాల్సినయన్నీ ఏమైపోతాయో అవన్నీ తెప్పించుకోవడం బెస్ట్. నాకైతే యాపిల్ సైడర్ వెనిగర్, హనీ, ఇంకా కాబులి చనా అంటారు గదా! వైట్ చనా, లావు చనా ఉంటాయి గదా! అవి అండ్ ఇంకా సోంపు కూడా అయిపోయింది. అవన్నీ మళ్ళీ నేను తెప్పించుకున్నాను. రీస్టాక్ అయితే చేసేసుకున్నా. సో, నన్ను చాలామంది గూడా అడిగిర్రు, యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కడ తీసుకుంటున్నావని. నేను నెట్‌ప్లస్‌లో అయితే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నా. హనీ గూడా అక్కడే తీసుకుంటా. సో, ఇంకా ఈ మధ్య నేను చికెన్ పీసెస్ తింటున్నా గదా! వాటి కోసం గావాల్సిన చాట్ మసాలా అవన్నీ ఇంకా ఇంట్లో అయిపోయినాయి. అవన్నీ తెప్పించుకున్నా. వెయిట్ లాస్‌లో యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ హనీ మనకి మార్నింగ్ మెటబాలిజంకి చాలా హెల్ప్ అవుతాయి. అలాగే ప్రోటీన్ కోసం చెన అండ్ నైట్ డైజెషన్‌కైతే సోంపు. ఇవి లేకుండా నా డైట్ రొటీన్ అయితే కంప్లీట్ అవ్వదు. సో, అలాగే ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ నేను కేవలం నా తిండి గురించే గాకుండా, నా థాట్స్ అండ్ రొటీన్ గురించి గూడా డిస్కస్ జేషినా గదా! సో, అది నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ లంచ్‌కైతే చికెన్ కర్రీ జేస్తున్నా. సో, చికెన్ కర్రీ చూషిర్రా ఎప్పుడైనా ఇంట్లో మనము ఫుడ్ కరెక్ట్‌గా జేసేటప్పుడే అన్నీ అయిపోతాయి. నాకు కరెక్ట్‌గా గరం మసాలా అయిపోయింది. సో, గరం మసాలా అయిపోతే నేను లవంగాలు గూడా తెప్పించుకొని ఇంక అప్పటికప్పుడు పట్టినా అనమాట. ఆ క్యూట్ స్పూన్ ఉంది గదా! అది నేను అమెజాన్‌లో తీసుకున్నా.
అట్లా చిన్న చిన్న మసాలా వాటికి అలాంటి స్పూన్స్ యూజ్ చేస్తే మంచిగుంటాయి. సో, అదనమాట. వెయిట్ లాస్ అంటే కేవలం బాడీ చేంజే గాకుండా మన మైండ్ సెట్ గూడా చేంజ్ అవుతది. సో, ఎవరికన్నా నాలాగా వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ జేయాలనుకుంటే మీరిప్పుడే వెంటనే ఏం ఆలోచించకుండా వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ జేయండి. అది మనకే మంచిది. మనం ఫిట్‌గుంటేనే మన ఫ్యామిలీ గూడా ఫిట్‌గుంటది. సో, అట్లా. సో, లంచ్‌కి చపాతీ, కీర, క్యారెట్, చికెన్ కర్రీ. సో, అలా లంచ్ ఇంకా సాడ్ కోసమయితే వైట్ రైస్, ఇంకా చికెన్ కర్రీ, వైట్ రైస్ కాంబినేషన్ సూపరుంటది. సో, అలా మా లంచ్ అవి తింటూ ఇంకా 'రాజాసాబ్' మూవీ హాట్‌స్టార్‌లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాం. ఖుషిదారా సో, అలా హాయ్ చెప్పు. రేపు డే 28లో మళ్ళీ కలుద్దాము. బాయ్ చెప్పు. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.